హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడికైతే వెళ్తున్నామంటే మా మమ్మీ వాళ్ళది గ్యాస్ అయితే ఖరాబ్ అయిపోయింది అన్నమాట. సో కొత్త గ్యాస్ అయితే తీసుకుందామని వెళ్ళామన్నమాట. అంటే వండుకొని పొయ్యి ఖరాబ్ అయింది. సో మమ్మీ, నేను, తమ్ముడు అయితే ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళాము. ఆ షాప్లో చూసామన్నమాట కొన్ని సిలిండర్స్. అసలు అంతా నచ్చలేదు. సో తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. డీమార్ట్లో తీసుకున్నా కూడా కొంచెం బ్రాండెడ్ ఉంటుంది అనేది డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అయితే సో లోపలికి అయితే వెళ్ళాము అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సో తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము అన్నమాట. సో మమ్మీ కొంచెం పెయిన్స్ అన్నమాట లెగ్స్. సో అందుకే లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేసాము. సో లిఫ్ట్ వచ్చాక సో వెళ్ళామన్నమాట. సో అట్లయితే వెళ్ళామన్నమాట. సో చాలా అంటే చాలా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సిలిండర్స్ ఉండే. సో మాకైతే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో మాకున్న బడ్జెట్లో మాకు ఇంత ప్రైస్ పెట్టి తీసుకునే అంత లేదు. సో చాలా తక్కువ దాంట్లో తీసుకుందామని చూస్తున్నాం, సెలెక్ట్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో తీసుకునేది ఏదో మంచి తీసుకోవాలని కొంచెం మంచి చూసి, ఆ కంపెనీ చూసి, ఆ పేరు చూసి అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాం అన్నమాట. సో ఫైనల్గా అయితే మాకు ఇక్కడ 1899 అని ఉంది కదా, సో అది అయితే నచ్చింది. సో సో ఇక్కడ చూసుకున్నట్టయితే తమ్ముడు, మమ్మీ అయితే నన్ను అడుగుతున్నారు, సో ఇది తీసుకుందామా, ఓకే బాగుంటుందా అది అని అడుగుతున్నారు. సో ఫైనల్ అయితే నేను ఏమని చెప్పేసానంటే ఓకే బాగానే ఉంటుంది తీసుకోండి అని చెప్పేశాను. సో వాళ్ళు కూడా ఓకే అని తీసుకున్నారు అన్నమాట. సో అట్లా తీసేసుకున్న అయితే బిల్లింగ్ అయితే చేయించామన్నమాట. 2 years వారంటీ. మేము డీమార్ట్కి వెళ్ళిన రోజైతే చాలా రష్ ఉండే అన్నమాట. సో అవి బాస్కెట్స్ తీసుకుందామన్నా కూడా అసలు లేకుండే. సో చేతుల్ని హ్యాండ్లోనే పట్టుకొని అయితే వెళ్తున్నాడన్నమాట మా తమ్ముడు. సో అట్లా వెళ్ళేసి అయితే బిల్లింగ్ అయితే చేయించాము ఫైనల్గా. సో బిల్లింగ్ అయితే చేయించుకొని బయటకైతే వెళ్ళాము. సో ఫైనల్గా అయితే వెళ్తున్నాం అన్నమాట. సో దాన్ని ఫిట్ చేయించుకోవడానికి దానికి పైప్ అది కావాలి కదా. అయితే మేము ఫస్ట్ వెళ్ళిన షాప్లోకి అయితే దాన్ని తీసుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట అలా స్కూటీలో. సో అక్కడికైతే వెళ్ళాము. సో ఫైనల్గా అక్కడ పైప్స్ మొత్తం సిలిండర్ కావాల్సింది మొత్తం అక్కడ ఫిట్ చేయించామన్నమాట. అక్కడ అది మొత్తం ఆ పైప్స్కి అది ఫిట్టింగ్కి మొత్తం కలిసి 500 అయితే అయిందన్నమాట. సో ఫిట్ చేయించుకొని అయితే ఫైనల్గా అయితే ఇంటికి అయితే తీసుకొచ్చామన్నమాట. సో అక్కడైతే పెడుతున్నాడు, అదే మా కిచెన్ రూమ్. సో మా మమ్మీ అయితే ఏమన్నదంటే ఫస్ట్ అయితే వాటిని అన్నిటిని ఫిట్ చేయు, అంటే వాటి ఉంటాయి కదా అవి కింద, అవి ఫిట్ చేయని చెప్పేసేసరికి సో పట్టుకొని వచ్చింది కదా. సో వాటర్ అయితే తాగిండు. సో అవన్నీ తీసి నట్స్ అయితే ఫిట్ అయితే చేస్తున్నాడు. సో ఫైనల్గా నట్స్ అయితే అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేశాడనమాట. సో ఒక్కొక్క నట్ ఫిట్ చేయడానికి కొంచెం చాలానే టైం పట్టింది. సో అట్లా అయితే అన్నీ అయితే ఫిట్ చేసేసి కిచెన్ రూమ్లో అయితే పెట్టేశాము. సో ఇంటి ఆడబిడ్డని వాళ్ళు పొంగించాలంటారు కదా. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయేదానికి నేనైతే పాలైతే పొంగించాను అన్నమాట. వాటికి బొట్లు పెట్టి పాలైతే పొంగించేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ and keep supporting friends. Bye.